Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject Business Analytics. ఈ Business Analytics అనే subject all degree universities, degree second year, 5th semester, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది, మళ్ళీ బీకామ్ జనరల్ వాళ్ళకి ఉండదు. సో దిస్ సబ్జెక్ట్ ఈస్ ఫర్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ గ్రూప్. అండ్ యాజ్ యూ ఆల్ నో, మీకు డిగ్రీలో ఏ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్కి పీడిఎఫ్ కావాలన్నా మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. ఛార్జెస్ డీటెయిల్స్ ఆర్ గివెన్ ఆన్ ద స్క్రీన్. అండ్ మీకు ఏ సబ్జెక్ట్కి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలన్నా మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఛార్జెస్ కూడా మీకు స్క్రీన్ మీద ఇచ్చాను. అండ్ కొన్ని సబ్జెక్ట్స్కి ఛార్జెస్ డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ మీకు ఏ సబ్జెక్ట్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు ప్రైస్ నచ్చితే తీసుకోవచ్చు. బట్ ట్రస్ట్ మీ, మీరు ఎగ్జామ్ ముందు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఆర్ పీడిఎఫ్స్ తీసుకున్నా మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ మీరు ఎక్స్ప్లెనేషన్ విని ఈజీగా ఓన్గా అయితే ఎగ్జామ్లో రాసుకోవచ్చు. అండ్ మీరు ఏ సబ్జెక్ట్కి పీడిఎఫ్ తీసుకున్నా పీడిఎఫ్లో మీకు ఆల్ యూనిట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ సింపుల్ ఆన్సర్స్ ఉంటాయి. ఆన్సర్స్ చాలా ఈజీగా సైడ్ హెడ్డింగ్స్ ఇంక్లూడ్ చేసి సింపుల్ ఇంగ్లీష్లో ప్రిపేర్ చేశాను. సో ఎగ్జామ్ ముందు మీరు చదువుకున్నా మీకు ఈజీగా అర్థమవుతుంది, ఆన్సర్ గుర్తుంటుంది. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ హెల్ప్ లైక్ పీడిఎఫ్ కానీ, లేదా మోడల్ పేపర్ కానీ, లేదా ప్రీవియస్ పేపర్స్ కానీ, లేదా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కానీ, మీకు ఏం కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. బట్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ. మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలన్నా లేదా పీడిఎఫ్ కావాలన్నా మీరు ఛార్జెస్ పే చేసి తీసుకోవాల్సి వస్తుంది. అండ్ నేను పీడిఎఫ్ కానీ లేదా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కానీ డైరెక్ట్గా మీ వాట్సాప్కే సెండ్ చేస్తాను కాబట్టి మీ ఫ్రెండ్స్తో మీరు షేర్ చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు. అండ్ మీరు తీసుకున్న పీడిఎఫ్ రిలేటెడ్ మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. బై ద వే, యూట్యూబ్లో ఫ్రీగా ప్రతి సబ్జెక్ట్కి యూనిట్ 1 వీడియోస్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంటాయండి. బట్ రిమైనింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు పర్చేస్ చేసుకోవాలి. యూనిట్ 1 కూడా ఎందుకు ఫ్రీగా ఇచ్చాను అంటే, మీకు రిమైనింగ్ యూనిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది, మీకు నా ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుందా లేదా, మీకు యూజ్ అవుతుందా లేదా అని తెలియడానికి మాత్రమే ప్రతి సబ్జెక్ట్కి యూనిట్ 1 ఎక్స్ప్లెనేషన్ వీడియో మీకు ఫ్రీగా యూట్యూబ్లోనే అవైలబుల్గా ఉంది. అండ్ యాజ్ యూ నో ఆల్రెడీ, నేను వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న క్వశ్చన్స్ ఓన్లీ పాస్ అవ్వడానికి మాత్రమే కాదండి. మీరు టాపర్ అయినా మీరు ఈ క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది, ఎక్స్ట్రా ఏమీ చదవాల్సిన అవసరం లేదు. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్. ఈ బిజినెస్ అనలిటిక్స్ సబ్జెక్ట్లో యూనిట్ 1లో మనం టోటల్గా చదవాల్సిన క్వశ్చన్స్ ఓన్లీ 5 మాత్రమే ఉన్నాయండి. ఈ 5 క్వశ్చన్స్ సింపుల్గా తెలుగులో సైడ్ హెడ్డింగ్స్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్సెప్ట్ అంతా విని సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకుని ఎగ్జామ్లో ఓన్గా రాయండి. ఈ 5 క్వశ్చన్సే మీకు 10 మార్క్స్కి 5 మార్క్స్కి కూడా యూజ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. యూనిట్ 1లో ఫస్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. Define business analytics and explain components or elements of business analytics. మనకి ఫస్ట్ బిజినెస్ అనలిటిక్స్ అంటే ఏంటో తెలియాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఫస్ట్ మీ హిస్టరీని తెలుసుకుంటుంది. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, మీ స్లీపింగ్ టైమింగ్స్ ఎలా ఉన్నాయి, మీకు పాస్ట్లో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇవన్నీ అనలైజ్ చేసిన తర్వాతే, ఈ డేటా అంతా కలెక్ట్ చేసిన తర్వాతే నెక్స్ట్ స్టెప్లో ఆవిడ ఏ డెసిషన్ తీసుకోవాలి అనేది డిసైడ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే, బిజినెస్లో ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా లేదా నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలి అని ఆలోచించాలన్నా బిజినెస్కి సంబంధించిన, అంటే మీ బిజినెస్కి సంబంధించిన పాస్ట్ డేటాని మనం అనలైజ్ చేయాలి. అప్పుడే మనం బెటర్ డెసిషన్ తీసుకోగలుగుతాం. సో ఇలా బిజినెస్కి సంబంధించిన డెసిషన్స్ తీసుకోవడానికి పాస్ట్ డేటాని మనం అనలైజ్ చేస్తే దాన్నే బిజినెస్ అనలిటిక్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక జ్యూస్ బిజినెస్ ఉంది. ఈ బిజినెస్ని మీరు ఇంకా ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. సో నెక్స్ట్ డెసిషన్ తీసుకోవాలి అన్నప్పుడు మీ జ్యూస్ సేల్స్ ఎలా ఉన్నాయి, ప్రతిరోజు ఎంత సేల్స్ అవుతున్నాయి, అండ్ ఏ జ్యూస్ ఎక్కువ సేల్ అవుతుంది, ఏ టైంలో ఎక్కువ సేల్ అవుతుంది, అండ్ ఏ టైంలో ఎక్కువగా కస్టమర్స్ వస్తున్నారు, ఇవంతా డేటా మీరు కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అనేది మీరు డిసైడ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అబ్జర్వ్ చేసిన డేటాని బట్టి మండే మీకు ఎక్కువ సేల్ జరుగుతుంది అని మీరు ఐడెంటిఫై చేశారు. సో దీన్ని బట్టి మీరు ఏం చేస్తారు, మండేస్ ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వడము, కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడము చేస్తారు. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బిజినెస్ అనలిటిక్స్. అండ్ ఇక్కడ మనకి కాంపోనెంట్స్ లేదా ఎలిమెంట్స్ అని అడిగారు. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ, టైప్స్ ఆఫ్ బిజినెస్ అనలిటిక్స్ అని కానీ, మెథడ్స్ ఆఫ్ బిజినెస్ అనలిటిక్స్ అని కానీ, లేదా స్టెప్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బిజినెస్ అనలిటిక్స్ కానీ, ఇలా మీకు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా నేను ఇప్పుడు 4 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి మీరు రాస్తే సరిపోతుంది. ఫస్ట్ వన్, డిస్క్రిప్టివ్ అనలిటిక్స్. డిస్క్రిప్టివ్ అంటే
పాస్ట్ డేటా అంటే ఆల్రెడీ జరిగిపోయిన డేటాని మనం డిస్క్రిప్టివ్ అంటాము. అండ్ ఇక్కడ డిస్క్రిప్టివ్ అనలిటిక్స్ అంటే రిపోర్ట్స్ కానీ, చార్ట్స్ కానీ, డాష్ బోర్డ్స్ కానీ ఇలాంటివి వస్తాయి. సో ఇలాంటి డేటా రిపోర్ట్స్ మనం తీసుకుంటే పాస్ట్ ప్యాటర్న్స్ కానీ, పాస్ట్కి సంబంధించిన ట్రెండ్స్ కానీ మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో మన బిజినెస్లో సేల్స్ ఎలా ఉండబోతున్నాయని మనం ఐడెంటిఫై చేయాలంటే పాస్ట్ సేల్స్ రిపోర్ట్స్ని మనం గ్యాదర్ చేస్తాం. అండ్ ఇంకా ఫ్యూచర్లో ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాలి అనుకుంటే పాస్ట్ ఎంప్లాయీ అటెండెన్స్ ఎలా ఉంది, వాళ్ళ వర్క్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని మనం రిపోర్ట్స్ తీసుకుంటాం. సో దిస్ ఈజ్ డిస్క్రిప్టివ్ అనలిటిక్స్. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ అనలిటిక్స్. ఇక్కడ డయాగ్నోస్టిక్ అంటే పాస్ట్ జరిగిన రిజల్ట్స్కి రీజన్స్ కనుక్కోవడం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ చాలా తక్కువగా ఉంది అని మనకి రిపోర్ట్స్లో వచ్చింది. దీనికి రీజన్స్ ఏంటి, ఎంప్లాయీస్ సరిగ్గా వర్క్ చేయకపోవడానికి కారణాలు ఏంటి, అండ్ ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా కరెక్ట్ చేయాలి, ఏమేం స్టెప్స్ తీసుకోవాలి అని మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే దాన్నే డయాగ్నోస్టిక్ అనలిటిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ లాస్ట్ ఇయర్ చాలా సేల్స్ తక్కువ వచ్చినాయి, అండ్ లాస్ట్ ఇయర్ కంప్లైంట్స్ ఎక్కువ వచ్చినాయి కస్టమర్ నుంచి, అండ్ లాస్ట్ ఇయర్ ప్రొడక్ట్స్ కూడా ఎక్కువ రిటర్న్ వచ్చేస్తాయి కస్టమర్స్ దగ్గర నుంచి. ఇలా మనం లాస్ట్ ఇయర్ లేదా పాస్ట్ డేటాకి సంబంధించిన రీజన్స్ లేదా కాజెస్ అంటే ఎందుకు అలా జరిగింది అని మనం ఐడెంటిఫై చేయగలిగితే దాన్నే డయాగ్నోస్టిక్ అనలిటిక్స్ అంటాం. థర్డ్ వన్ ప్రెడిక్టివ్ అనలిటిక్స్. ప్రెడిక్టివ్ అంటే అంచనా అన్నమాట. పాస్ట్ డేటాని బట్టి, పాస్ట్ ప్రాబ్లమ్స్ని బట్టి ఫ్యూచర్లో మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఫ్యూచర్లో మన బిజినెస్ ఎలా ఉండబోతుంది అని మనం ఐడెంటిఫై చేస్తే దాన్ని ప్రెడిక్టివ్ అనలిటిక్స్ అంటాం. అంటే ఫ్యూచర్లో మనం బిజినెస్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి, పాస్ట్ ప్యాటర్న్స్ని ఎలా యూస్ చేయాలి, ఫ్యూచర్లో మన కస్టమర్ ఇంకా సాటిస్ఫై అయ్యేలాగా ఎలా చేయాలి, ఫ్యూచర్ సేల్స్ మనకి ఎలా ఉండబోతున్నాయి, ఇదంతా మనం ట్రాక్ చేసుకుంటే దాన్నే ప్రెడిక్టివ్ అనలిటిక్స్ అంటాం. రిమెంబర్, ప్రెడిక్టివ్ అంటే ఫ్యూచర్ని ఫోర్కాస్ట్ చేయడం అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్. అంటే మనం చేసిన ప్రెడిక్షన్స్ బట్టి, అంటే మనం ఏదైతే డేటాని గ్యాదర్ చేసామో, ఏదైతే ఫ్యూచర్ని ఫోర్కాస్ట్ చేసామో, ఫ్యూచర్లో ఇలా ఉండబోతుంది మన సేల్స్ అని ఏదైతే ప్రెడిక్ట్ చేసామో దానికి సంబంధించిన యాక్షన్స్ తీసుకోవడాన్నే మనం ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ డేటాని బట్టి, ప్రెడిక్షన్స్ బట్టి మనం నెక్స్ట్ ఇయర్ సేల్స్ డబల్ అవబోతున్నాయి అని అయితే మనం ప్రెడిక్ట్ చేసాం. సో దీనికి కావాల్సిన యాక్షన్ కానీ సజెషన్స్ కానీ మనం తీసుకోవాలి. దీన్నే ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్ అంటాం. ఏం యాక్షన్ తీసుకుంటాం, ఉన్నదానికన్నా స్టాక్ని ఎక్కువ మెయింటైన్ చేయాలి నెక్స్ట్ ఇయర్ అని యాక్షన్ తీసుకుంటాం. అండ్ ఉన్న ఎంప్లాయీస్ కన్నా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవాలి అనే యాక్షన్ తీసుకుంటాం. సో ప్రెడిక్షన్స్ని బట్టి ప్రిస్క్రిప్షన్స్ మనం తీసుకోగలిగితే, అంటే యాక్షన్స్ తీసుకోగలిగితే దాన్నే ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్ అంటాం. సో దీస్ ఆర్ ఆల్ మెథడ్స్ ఆఫ్ బిజినెస్ అనలిటిక్స్, లేదా కాంపనెంట్స్ అని కానీ, ఎలిమెంట్స్ అని కానీ, ఈవెన్ స్కోప్ అని అడిగిన ఈ 4 పాయింట్సే రాసేయండి. నేను ఇక్కడ చూపిస్తున్న డయాగ్రామ్ వేయడానికి ట్రై చేయండి, మంచి మార్క్స్ వస్తాయి. సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ బిజినెస్ అనలిటిక్స్? ఇలా బిజినెస్ అనలిటిక్స్ చేయడం వల్ల, అంటే పాస్ట్ డేటాని గ్యాదర్ చేసి ఫ్యూచర్లో స్టెప్స్ తీసుకోవడం వల్ల మన బిజినెస్కి ఏంటి బెనిఫిట్స్ అనేదే ఈ క్వశ్చన్. అండ్ రిమెంబర్, బెనిఫిట్స్నే మనకి చాలా విధాలుగా అడగచ్చు. అడ్వాంటేజెస్, ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్, నీడ్, పర్పస్, ఆబ్జెక్టివ్స్, రోల్, మెరిట్స్, ఫీచర్స్, క్యారెక్టరిస్టిక్స్, ఫంక్షన్స్. వీటన్నిటికీ మీరు సేమ్ పాయింట్స్ చదువుకొని అన్నిటికీ ఒకటే ఆన్సర్ రాసేయచ్చు. వీటన్నిటికీ మీనింగ్ ఒకటేనండి. మనకిచ్చిన కాన్సెప్ట్కి అడ్వాంటేజెస్ ఏముంటాయి అనేదే మీనింగ్ వస్తుంది. ఈ సబ్జెక్ట్ అనే కాదు, మీరు ఏ సబ్జెక్ట్కి ప్రిపేర్ అయినా వీటన్నిటికీ ఒకటే ఆన్సర్ ప్రిపేర్ అవ్వండి, గుర్తుపెట్టుకోండి. ఈ కాన్సెప్ట్కి మీరు ఓన్గా కూడా పాయింట్స్ రాసేయచ్చు. బిజినెస్ అనలిటిక్స్ వల్ల మన బిజినెస్కి ఏంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఆబ్వియస్లీ ఫస్ట్ వన్, బెటర్ డెసిషన్ మేకింగ్. మనం పాస్ట్ డేటాని, పాస్ట్ ఫ్యాక్ట్స్ని అనలైజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో మంచి గెసెస్ చేసి మంచి డెసిషన్ అయితే మనం తీసుకోగలుగుతాం. సెకండ్ వన్, ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ. ఇలా డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోవడం వల్ల మన బిజినెస్ ఎఫిషియన్సీ అయితే ఇంప్రూవ్ అవుతుంది. అంటే టైంకి మనం డెసిషన్ తీసుకోగలుగుతాం, మన మనీ వేస్ట్ అవ్వదు, అండ్ మన ఎఫర్ట్స్ కూడా వేస్ట్ అవ్వవు. థర్డ్ వన్, హయ్యర్ ప్రాఫిట్స్. డేటాని అనలైజ్ చేసి డెసిషన్స్ తీసుకోవడం వల్ల మనకైతే సేల్స్ ఇంప్రూవ్ అయితే ప్రాఫిట్స్ కూడా మంచిగా వస్తాయి. ఫోర్త్ వన్, అండర్స్టాండింగ్ కస్టమర్స్. పాస్ట్ డేటాని అనలైజ్ చేయడం వల్ల కస్టమర్స్ బిహేవియర్ ఎలా ఉంది, కస్టమర్ ఏ టైంకి ఎంత పర్చేస్ చేస్తున్నాడు, ఏం నచ్చుతుంది కస్టమర్కి, ఇవన్నీ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఫిఫ్త్ వన్, ఫోర్కాస్టింగ్ ది ఫ్యూచర్.
పాస్ట్ డేటాని అనలైజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో మన బిజినెస్ ఎలా ఉండబోతుందని మనం ఈజీగా ఫోర్కాస్ట్ చేయొచ్చంట. అంటే ఎంత స్టాక్ మెయింటైన్ చేయాలి, ఎంత స్టాఫ్ ఉండాలి, ఫ్యూచర్లో మనకి ఎంత బడ్జెట్ అవసరం అవుతుంది, ఇవన్నీ ఈజీగా ఫోర్కాస్ట్ చేయొచ్చంట. 6th వన్, స్టేయింగ్ అహెడ్ ఆఫ్ కాంపిటీటర్స్. మనం బిజినెస్ అనలిటిక్స్ యూస్ చేయడం వల్ల కాంపిటీటర్స్ కన్నా ఒక అడుగు ముందు ఉంటాం. అంటే వాళ్ళకన్నా ముందే మనం డెసిషన్స్ తీసుకోగలుగుతాం కాబట్టి వాళ్ళకన్నా ఎక్కువ సేల్స్ అయితే మనం చేసుకోగలుగుతాం. 7th వన్, రెడ్యూసింగ్ రిస్క్. పాస్ట్ డేటాని అనలైజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని మనం ముందుగానే ఐడెంటిఫై చేయగలుగుతాం కాబట్టి మన బిజినెస్లో వచ్చే రిస్క్ కూడా మనం తగ్గించుకోగలుగుతాం. లాస్ట్, బెటర్ మార్కెటింగ్. అంటే ప్రమోషన్స్ కూడా మనం బాగా చేయగలుగుతాం. ఎందుకంటే మన దగ్గర కస్టమర్ డేటా ఉంటుంది కాబట్టి కస్టమర్కి సంబంధించిన మెసేజెస్ కానీ, ఈమెయిల్స్ కానీ, డిస్కౌంట్స్ కానీ మనం కరెక్ట్ టైంకి అయితే ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ బిజినెస్ అనలిటిక్స్ టూల్స్? ఇలా బిజినెస్ని అనలైజ్ చేయాలి, పాస్ట్ డేటాని గ్యాదర్ చేయాలి అని చెప్పాను కదా. ఇలాంటి అనలిటిక్స్ చేయాలంటే మన దగ్గర కొన్ని టూల్స్ ఉండాలంట. టూల్స్ అంటే లైక్ సాఫ్ట్వేర్స్ కానీ, టెక్నిక్స్ కానీ ఇలాంటివన్నమాట. సో ఎలాంటి టెక్నిక్స్ లేదా టూల్స్ యూస్ చేసి మనం బిజినెస్ అనలిటిక్స్ చేయాలి అనేదే క్వశ్చన్. ఫస్ట్ వన్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఎప్పటి నుంచో మనం యూస్ చేస్తున్న టూల్ ఎక్సెల్ అండి. ప్రతి బిజినెస్లోనే ఎక్సెల్ షీట్స్ ప్రిపేర్ చేస్తారు. ఏ రోజు ఎంత సేల్స్ జరిగాయి, ఏ రోజు ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి, ఏ రోజు అటెండెన్స్ ఎలా ఉంది అని చెప్పేసి మనం ఫార్ములాస్ యూస్ చేసి చార్ట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం. దిస్ ఈజ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. సెకండ్ టూల్, టాబ్లూ. టాబ్లూ అనేది ఒక డేటా విజువలైజేషన్ టూల్. అంటే మనకున్న డేటాని మనకి అర్థమయ్యే గ్రాఫ్స్లో కానీ, చార్ట్స్లో కానీ కన్వర్ట్ చేయడానికి మనకి ఈ టూల్ అయితే యూజ్ అవుతుంది. లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటాని అర్థం చేసుకోవాలంటే మనకి డయాగ్రమెటిక్ ఫామ్లో ఉంటే ఈజీగా అర్థమవుతుంది కదా. సో గ్రాఫ్స్ ప్రిపేర్ చేయడానికి, చార్ట్స్ ప్రిపేర్ చేయడానికి, డాష్బోర్డ్స్ ప్రిపేర్ చేయడానికి ఈ టూల్ అయితే యూజ్ అవుతుంది. థర్డ్ వన్, పవర్ బిఐ. ఈ పవర్ బిఐ అనే టూల్ కూడా మైక్రోసాఫ్ట్ కంపెనీకి సంబంధించిందే. అండ్ ఈ టూల్ ద్వారా సేల్స్ ఎలా ఉన్నాయి, ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కస్టమర్ బిహేవియర్ ఎలా ఉంది అని ఎప్పటికప్పుడు మనం ట్రాక్ చేసుకోవచ్చు అంట. ఫోర్త్ వన్, గూగుల్ డేటా స్టూడియో. గూగుల్ ప్రొవైడ్ చేస్తున్న ఫ్రీ టూల్ అండి ఇది. గూగుల్ డేటా స్టూడియోలో మనకి గూగుల్ అనలిటిక్స్, గూగుల్ యాడ్స్ని మనం ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. స్మాల్ బిజినెస్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, SAS, స్టాటిస్టికల్ అనాలిసిస్ సిస్టమ్. ఇది మనకి పవర్ఫుల్ అనలిటిక్స్ టూల్ అండి. పెద్ద కంపెనీస్, లార్జ్ బిజినెసెస్, గవర్నమెంట్స్ డేటాని హ్యాండిల్ చేయడానికి ఈ స్టాటిస్టికల్ అనాలిసిస్ సిస్టమ్ని అయితే యూస్ చేస్తారంట. 6th వన్, పైథాన్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. పైథాన్ అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ ఈ లాంగ్వేజ్ని యూస్ చేసి డేటా మోడల్స్ని కానీ, రన్నింగ్ సిమ్యులేషన్స్ని కానీ బిల్డ్ చేస్తారు. సో ఇది మనకి మషిన్ లెర్నింగ్కి సంబంధించిన దానికి కూడా హెల్ప్ అవుతుంది. ఈవెన్ ఆర్ లాంగ్వేజ్ ఉంటుంది. స్టాటిస్టిక్స్కి సంబంధించిన ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. డేటాని విజువలైజ్ చేయడానికి, కాంప్లెక్స్ డేటాని మనం రీసెర్చ్ చేయడానికి ఈ ఆర్ లాంగ్వేజ్ అయితే యూజ్ అవుతుంది. ఇంకా క్లిక్ వ్యూ అని, క్లిక్ సెన్స్ అని ఇలా మనకి చాలా టూల్స్ ఉన్నాయి. మీకు గుర్తున్నవి ఒక 7 to 8 టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ అప్లికేషన్స్ ఆఫ్ బిజినెస్ అనలిటిక్స్. అంటే ఇక్కడ ఎక్కడెక్కడ మనం బిజినెస్ అనలిటిక్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాము అనేది ఈ క్వశ్చన్. ఆబ్వియస్లీ ఏ సందర్భంలో యూస్ చేస్తాం? ఫస్ట్ వన్, సేల్స్ ఫోర్కాస్టింగ్. ఫ్యూచర్లో సేల్స్ ఎలా ఉండబోతున్నాయి అని మనం అర్థం చేసుకోవడానికి ఈ బిజినెస్ అనలిటిక్స్ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తాం. నెక్స్ట్, మార్కెటింగ్ అనాలిసిస్. ఫ్యూచర్లో ప్రమోషన్స్ ఎలా చేయాలి, కస్టమర్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, కస్టమర్కి ఎలాంటి క్యాంపెయిన్స్ రన్ చేయాలి అని అనలైజ్ చేయాలంటే ఈ బిజినెస్ అనలిటిక్స్ కాన్సెప్ట్ యూస్ చేస్తాం. నెక్స్ట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ బడ్జెటింగ్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఫ్యూచర్లో ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ పడుతుంది, ఎంత ఖర్చు అవుతుందని ప్లాన్ చేయడానికి కూడా మనకి ఈ అనలిటిక్స్ అంటే యూజ్ అవుతుంది. ఫోర్త్ వన్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఈ సిఆర్ఎంలో మనం కస్టమర్ ఎలాంటి పర్చేజెస్ చేస్తున్నారు, కస్టమర్ ఫీడ్బ్యాక్ ఏమిస్తున్నాడు, కస్టమర్ కంప్లైంట్స్ ఎలా ఉన్నాయి, వాటికి సొల్యూషన్స్ మనం ఎలా ఇవ్వాలి, ఇవన్నీ మనం ట్రాక్ చేసుకోవాలన్నా ఈ బిజినెస్ అనలిటిక్స్ యూస్ చేస్తాం. నెక్స్ట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. అంటే ఎంప్లాయీస్ అనమాట. ఎంప్లాయీస్కి సంబంధించిన అటెండెన్స్, ఎంప్లాయీస్కి సంబంధించిన పర్ఫార్మెన్స్, ఎంప్లాయీస్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అంటే సెలెక్షన్స్, ఇవన్నీ మేనేజ్ చేయడానికి కూడా మనం ఈ బిజినెస్ అనలిటిక్స్ యూస్ చేస్తాం. నెక్స్ట్, సప్లై చైన్ మేనేజ్మెంట్. అంటే గూడ్స్ని, అంటే ప్రొడక్ట్స్ని టైం టు టైం మనం ప్రొడక్షన్ చేయడానికి, టైం టు టైం డెలివరీ ఇవ్వడానికి మనం ఈ బిజినెస్ అనలిటిక్స్ అనే కాన్సెప్ట్ని యూస్ చేస్తాం. నెక్స్ట్, ప్రొడక్ట్ డెవలప్మెంట్. ఆల్రెడీ ఉన్న ప్రొడక్ట్ని మనం డెవలప్ చేయాలన్నా, న్యూ ప్రొడక్ట్ని మనం తీసుకురావాలన్నా పాస్ట్ డేటాని కలెక్ట్ చేసుకుని కస్టమర్కి ఎలాంటి డిజైన్ నచ్చుతుందో మనం అనలైజ్
చేస్తాం కాబట్టి అక్కడ కూడా ఈ కాన్సెప్ట్ని అయితే యూస్ చేస్తాం. లాస్ట్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్. బిజినెస్లో ఎలాంటి డెసిషన్స్ మేనేజర్స్ తీసుకోవాలన్నా ఈ బిజినెస్ అనలిటిక్సే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఇన్ని సందర్భాల్లో మనం ఈ బిజినెస్ అనలిటిక్స్ అనేది అప్లై చేస్తాము, యూస్ చేస్తాము. లాస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ట్రెండ్స్ ఆర్ అప్డేట్స్ ఆర్ చేంజెస్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్? ట్రెండ్స్ అని మీకు ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ట్రెండ్స్ అంటే ఏం కాదండి, ఇప్పుడు బిజినెస్ అనలిటిక్స్లో ఎలాంటి మార్పులు వచ్చాయి అనేదే క్వశ్చన్. ఆబ్వియస్లీ ఫస్ట్ వన్, యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనకి ఇంతకుముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అనేది లేదు. బట్ ఇప్పుడు బిజినెస్ అనలిటిక్స్లో ఫ్యూచర్ ఈవెంట్స్ని ప్రెడిక్ట్ చేయడానికి, పాస్ట్ డేటాని అనలైజ్ చేయడానికి, మంచి డెసిషన్స్ తీసుకోవడానికి ఈ ఏఐ అనేది మనం యూస్ చేస్తున్నామంట. సెకండ్ వన్, రియల్ టైమ్ అనలిటిక్స్. అంటే లైవ్ అప్డేట్స్ని, లైవ్ డేటాని మనం అయితే గ్యాదర్ చేసి క్విక్గా డెసిషన్స్ తీసుకుంటున్నామంట. నెక్స్ట్, డేటా విజువలైజేషన్ టూల్స్. ఇందాక మీకు ఆల్రెడీ చాలా టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ టూల్స్ని ఎక్కువగా యూస్ చేస్తున్నారంట ఇప్పుడున్న బిజినెస్ అనలిటిక్స్లో, లైక్ పవర్ బిఐ కానీ, టాబ్లూ కానీ, క్లిక్ కానీ. నెక్స్ట్, క్లౌడ్ బేస్డ్ అనలిటిక్స్. మనం ఇంతకు ముందు హార్డ్ డ్రైవ్లోను, హార్డ్ డిస్క్లోను డేటాని గ్యాదర్ చేసి స్టోర్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు క్లౌడ్ ప్లాట్ఫామ్స్ని యూస్ చేస్తున్నాం డేటాని హ్యాండిల్ చేయడానికి. లైక్ గూగుల్ క్లౌడ్ అని, ఏడబ్ల్యూఎస్ అని, ఇలాంటి క్లౌడ్ సిస్టమ్స్ని యూస్ చేసి అనలైజ్ చేస్తున్నామంట. నెక్స్ట్, డేటా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. అనలిటిక్స్ అంటేనే మన దగ్గర లార్జ్ డేటా ఉంటుంది. ఆ డేటాని ప్రైవేట్గా ఉంచడానికి, సెక్యూర్గా ఉంచడానికి మనమైతే కొన్ని లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నామంట. నెక్స్ట్, మొబైల్ అనలిటిక్స్. ఈవెన్ మొబైల్ ఫోన్స్ యూస్ చేసి కూడా మనం బిజినెస్ రిపోర్ట్స్ని కానీ, సేల్స్ రిపోర్ట్స్ని కానీ ప్రిపేర్ చేస్తామంట. నెక్స్ట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్. మనకి డేటా అంటే ఇంతకుముందు షాప్లో మనం రాసుకున్న డేటా కానీ, కస్టమర్ డేటా కానీ ఇది మాత్రమే ఉండేది. బట్ ఇప్పుడు మనకి మల్టిపుల్ సోర్సెస్ నుంచి డేటా వస్తుంది. అంటే వెబ్సైట్స్ నుంచి కస్టమర్ డేటా, సోషల్ మీడియా యాప్స్ ద్వారా వచ్చిన డేటా, అండ్ సిఆర్ఎం సిస్టమ్స్ నుంచి వచ్చిన డేటా, ఇలా ప్రతిదీ అంటే మల్టిపుల్ డేటాని మనం అయితే ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్నామంట. లాస్ట్, ఆటోమేషన్ ఇన్ అనలిటిక్స్. బిజినెస్ అనలిటిక్స్ ఆటోమేటిక్గా కూడా వర్క్ అవుతున్నాయంట ప్రెజెంట్ జనరేషన్లో. లైక్ రిపోర్ట్స్ని ఈజీగా క్రియేట్ చేయడం, ఆటోమేటిక్గా డేటా ఎంట్రీ అయిపోవడం, ఆటోమేటిక్గా డేటాకి సంబంధించిన అలర్ట్స్ రావడము, హ్యూమన్ ఎర్రర్స్ని తగ్గించడానికి ఈ ఆటోమేషన్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుందంట. సో దీస్ ఆర్ ఆల్ ట్రెండ్స్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్. దీంతో మీకు బిజినెస్ అనలిటిక్స్లో టోటల్గా 5 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 5 క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. మీరు టాపర్ అయినా, మీరు పాస్ అవ్వాలన్నా ఈజీగా ఈ ప్రిపరేషన్ సరిపోతుంది. మీకు ఇలానే యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 వీడియోస్ కూడా కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్స్ ప్రిపేర్ చేసి మీ వాట్సాప్కే పంపిస్తాను. నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అంతే ఈజీగా మీకు నోట్స్, సేమ్ సైడ్ హెడ్డింగ్, సేమ్ ఎక్స్ప్లెనేషన్తో మీకు నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. నోట్స్ కావాలన్నా మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. నోట్స్తో పాటు మీకు మోడల్ పేపర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు ఇంకా బాగా తక్కువ టైంలోనే ప్రిపేర్ అవ్వాలి అంటే పీడిఎఫ్, వీడియోస్ 2 తీసుకోండి. పీడిఎఫ్ పక్కన పెట్టుకొని వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ వింటూ మీరు ప్రిపేర్ అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఈ సబ్జెక్టే కాకుండా మీకు ఏ సబ్జెక్ట్కి పీడిఎఫ్ కావాలన్నా, ఏ సబ్జెక్ట్కి వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. డెఫినెట్లీ I will try to help you. Soon I'll come back with one more useful video. Until then, keep watching. Let's learn with Rupa.